హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది. చాలామంది మెసేజెస్ చేశారు. నేను ఫ్యామిలీ మెంబర్స్ మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్న బ్యూటిఫుల్ వ్లాగ్, నా బేబీ షవర్ వ్లాగ్. ఈ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంట్లో నా శ్రీమంతం ఎలా జరిగింది అనే విషయాల్ని మీతో షేర్ చేసుకుంటూ, అలానే నా ప్రెగ్నెన్సీ గురించి కొన్ని టాపిక్స్ని ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా కనుక బోర్ కొడితే స్కిప్ చేసేసేయండి. ఇంట్రెస్టింగ్గా ఉంటే ఎంజాయ్ చేయండి లాస్ట్ వరకు చూసి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇది 5th సండే జరిగింది మే మంత్లో. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆపోజిట్లో ఉన్న రోడ్ మీదనే ఈ స్టేజ్ డెకరేషన్ మొత్తం కూడా చేయించాము. నాకు ఐడియా లేని విషయం ఏంటంటే ఈ స్టేజ్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ బ్యాక్ డ్రాప్ అనేది కొంచెం క్లోజ్ చేయించుకుంటే బాగుండేది. మేము కొంచెం హరిబరిగా బయట వర్క్స్లో తిరుగుతూ కొంచెం స్టేజ్ చేసే వాళ్ళకి మాకు కమ్యూనికేషన్ కొంచెం తగ్గడం వల్ల ఫైనల్లీ నాకు ఎందుకో బ్యాక్ డ్రాప్లో ఆ క్లాత్ అలా ఉండడం నచ్చలేదు. అది క్లోజ్ చేయించుకోవాల్సింది ఫ్రేమ్స్తో ఏదైనా వైట్ క్లాత్ పెట్టి అనిపించింది. బట్ ఆ రోజు చేస్తున్నప్పుడు అడిగాం కానీ కెమెరామెన్ ఇట్స్ ఓకే బాగానే ఉంటుందండి అది కూడా అని చెప్పారు. నాకు ఎందుకు అది కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించింది. అదర్వైజ్ అంతా కూడా స్టేజ్ మంచిగా చేశారు. ఎట్ రీజనబుల్ ప్రైస్లో చేస్తారనమాట మనకి వాళ్ళైతే. వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ భీమవరంలో ఉన్న సరౌండింగ్స్లో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. చెక్అవుట్ చేసేసి ఒకవేళ మీకు ఏదైనా ఇలాంటి డెకరేషన్స్ ఏమైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఈ స్వీట్స్ అన్నీ కూడా నేను చాలా ఇష్టంగా ఆర్డర్ చేసుకుని చేయించుకున్నాను, నాకు నచ్చిన స్వీట్స్ని. ఇవన్నీ కూడా రాము స్వీట్స్లో ఆర్డర్ చేశారు. ఇక్కడ ఫ్రూట్స్ స్వీట్స్ దాన్ని డెకరేటివ్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అనిపించి, నేను ఎందుకో కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి డెకరేషన్ వాళ్ళ దగ్గర మనకి హల్దీలో యూస్ చేసే పాట్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకొచ్చి దాని మీద ఫ్రూట్స్ని అరేంజ్ చేస్తే లుక్ వైజ్ బాగుంటుంది అని చెప్పి నేను ఈ విధంగా డెకరేట్ చేయించుకున్నాను. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ శ్రీమంతం అయినప్పటికీ కూడా ఫస్ట్ టైము ఇంత ట్రెండీగా జరగలేదు కాబట్టి 7 years బ్యాక్ ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ని బట్టి ఇంత చక్కగా చేయించుకోవాలి, ఇలా కొన్ని థాట్స్ ఉండబట్టి నేను ఇంత ప్రీప్లానెడ్గా ఇవన్నీ కూడా చేయించుకున్నాను. ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం ఫోటోషూట్ అనేది పెట్టారనమాట. సైడ్ కొంచెం పొలాలు ఉంటే దానిలోకి తీసుకెళ్ళి ఫోటోషూట్ అనేది చేశారు కెమెరామ్యాన్. అప్పటికే లైట్ ఫెయిల్ అయిపోతుంది, ఆల్మోస్ట్ లేట్ అయిపోయిందనమాట. సో అందుకనే కొన్ని స్టిల్స్ అనేవి ఇక్కడ చేసేసారు మాకు.
ఇది భీమవరంలో మా మమ్మీ వాళ్ళ హౌస్. లాస్ట్ నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మీరు హౌస్ వార్మింగ్ ఫంక్షన్ వాటిల్లో చూసే ఉంటారు హౌస్ని. సో ఎవరైనా గనక చూడకపోతే ఇంటీరియర్ చాలా బాగుంటుంది. వీడియోని ఐకార్ట్లో పెట్టేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. మీకేమైనా హౌస్ కన్స్ట్రక్షన్స్ ఉంటే కొన్ని మంచి ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో చూసినట్లయితే కనుక ఐకార్ట్లో ఇచ్చేస్తాను, పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో అక్కడి నుంచి చెక్అవుట్ చేసేసేయండి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఉన్న చేంజెస్ కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు కానివ్వండి, రేపు లేకపోతే నా పిల్లలు చూసినప్పుడు వాళ్ళకి కానివ్వండి కొన్ని మెమరీస్ ఉండాలి అని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కనుక బోరింగ్గా అనిపిస్తే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇంట్రెస్టింగ్గా ఉంటే చూడండి, మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటుందేమో ఈ వీడియో అనేది. యాక్చువల్గా నన్ను చాలామంది క్వశ్చన్ చేశారు, ఎందుకు 7 years తర్వాత ప్లాన్ చేసుకున్నారు, లేదా మళ్ళీ ఎందుకు సెకండ్ చైల్డ్ గురించి ఇప్పుడు ఆలోచించారు, లేదా మీరు ఫస్ట్ వద్దనుకున్నారా, లేకపోతే మీకు లేట్గా వచ్చిందా, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ నా క్లాస్మేట్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, కస్టమర్స్ దగ్గర నుంచి, నైబర్స్ దగ్గర నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసిస్తున్నాను. యాక్చువల్గా నేను ఫస్ట్ మ్యారేజ్ అయిన వెంటనే నాకు బిట్టుకి 4 years గ్యాప్ తీసుకోవాలి అని ఉండే. పిల్లలు అప్పుడే వద్దు, ప్లాన్ చేసుకోవద్దు అని చెప్పి. సో అత్తమ్మ వాళ్ళు అడగడం ద్వారా నాకు ఆరుష్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నా ఫస్ట్ శ్రీమంతం ఫస్ట్ మ్యారేజ్ డే రోజు జరిగింది, December 4th. సో అప్పుడు ఎర్లీగానే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట పిల్లల కోసము. తర్వాత ఇంకా ఆరుష్ తర్వాత మాకు ఇంకా వద్దు, పిల్లలు ఒక్కటి చాలు, చాలా గారాబంగా ముద్దుగా పెంచుకుందాము అని చెప్పి ఉండే అనమాట. సో అందుకనే ఇంకా సింగిల్ చైల్డ్ చాలు అని చెప్పేసి అలా గ్యాప్ తీసుకున్నాము, చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉండి. తర్వాత ఆరుష్ మాకు ఆడుకోవడానికి ఎవరైనా కావాలి అని చెప్పి, పిల్లలు ఎందుకంటే సింగిల్గా పెరుగుతున్నప్పుడు చాలా లోన్లీగా అనిపిస్తుంది వాళ్ళకి. దట్టు ఈ సిటీ కల్చర్లో నేను తొందరగా బయటికి పంపించను ఆరుష్ని ఆడుకోవడానికి వాటికి. ఎక్కువ టైంని మేము వాడితో స్పెండ్ చేస్తాం, వాడు మాతో స్పెండ్ చేస్తాడు. టీవీ లేదా ఇంట్లో టాయ్స్ లేదా మాతో ఎప్పుడైనా కిందకి వెళ్ళినా, లేకపోతే రోడ్ మీద ఆడిపించడానికి వెళ్ళినా, బీచ్కి తీసుకెళ్ళినా మాతోనే ఎక్కువ, లేదా మా సిస్టర్ పాపతో అయినా కూడా. అంతకంటే ఎక్కువ ఫ్రీడమ్గా బయటకు పంపించి ఆడిపించి అంత ఉండదన్నమాట. సో వాళ్ళు ఓన్లీగా ఫీల్ అయ్యి ఒక 1.5 year బ్యాక్ అడగడం స్టార్ట్ చేశాడనమాట, బేబీ కావాలి, చెల్లి కావాలి, లేదా తమ్ముడు కావాలి అన్నట్టు. సో అప్పుడు ఎందుకు మనం ప్లాన్ చేయకూడదు, పాపం వాళ్ళు లోన్లీగా అనిపిస్తుంది కదా వాడికి. మనము ఎన్ని రోజులు ఉంటాము వాళ్ళతో, వాళ్ళకి చిన్నపిల్లలు లేదా వాళ్ళతో పెరిగే వాళ్ళతోటి షేర్ చేసుకునే కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు నేను మా సిస్టర్ ఉన్నామంటే చాలా క్లోజ్గా ఉంటాము. సో కొన్ని పేరెంట్స్కి చెప్పుకోలేని కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ అట్లా షేర్ చేసుకుంటారు కదా అని చెప్పి. సో అప్పుడు థాట్ వచ్చిందనమాట. తర్వాత అనుకోకుండా తేజు కన్సీవ్ అయింది మా సిస్టర్. సో తను కోసం మళ్ళీ ఒక 1 year గ్యాప్ తీసుకుని చాలా ఇష్టంగా, చాలా ప్లానెడ్గా, ఒక డ్రీమ్ లాగా అనమాట నా సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే. ఆరుష్కి 2-3 years వచ్చేసిన తర్వాత నన్ను ఇంట్లో వాళ్ళు ఎవరు ఫోర్స్ చేయలేదు, కానీ అంటే మాకు ఎప్పుడు ఏది ఎలా చేసుకోవాలి, వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది, మనం చెప్పినంత మాత్రాన, మనం ఫోర్స్ చేసినంత మాత్రాన వాళ్ళు ఏం చేశారు కదా అని ఉండే అనుకుంటా మా పేరెంట్స్కి అయితే. సో అత్తమ్మ వాళ్ళు కానీ మమ్మీ వాళ్ళు కానీ ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. మమ్మీ మాత్రం అంటూ ఉంటారు, ఇంకొకరు ఉండాలి అని అనేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాస్ట్గా అది అయిపోతే కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా తల్లిదండ్రుల కుటుంబంలో. సో ఆ బాధ్యతలు మేము తీర్చేయాలి, ఏజ్ అయిపోతుంది, లేకపోతే చేసే ఓపిక ఉండాలి, అట్లాంటివి చెప్తూ ఉండేవాళ్ళు మమ్మీ. బట్ మేము వాటిని ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. అలానే ఎక్కువ ఫోర్స్ ఎప్పుడు రాలేదు పేరెంట్స్ నుంచి. కానీ మా ఇంటికి వచ్చి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, లైక్ ఐరన్ చేసేవాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళు అందరూ కూడా అంటూ ఉండేవాళ్ళు, అమ్మ మీకు స్తోమత ఉంది కదా, ఎందుకు ఒక్కరితోటి ఆపేశారు, పెంచగలిగిన స్తోమత ఉంది. చూడండి, పెంచగలిగిన స్తోమత లేక కనని తల్లిదండ్రులు అంటూ ఎవరు ఉండరు. ఉన్న దాంట్లో ఎవరి స్థితిని బట్టి వాళ్ళు పిల్లల్ని పెంచుకోవాలని అనుకుంటారు. లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. నా ఫ్రెండ్స్ని కొంతమంది నేను సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన తర్వాత, లేకపోతే నా బేబీ షవర్ వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది అన్నారు, ఫస్ట్ టైం ఫేస్ చేసిన స్ట్రగుల్ తోటి సెకండ్ టైం కనాలి అనే ధైర్యం కూడా చేయలేకపోతున్నాము అని. దానికి భయపడే వాళ్ళు ఉంటారు. ఈ బిజీ షెడ్యూల్స్లో, ఇలాంటి లైఫ్ స్టైల్స్లో ఒకరిని క్యారీ చేయడమే కష్టము, ఇంకొకరిని అయితే మనం లీడ్ చేయలేము అనుకునే వాళ్ళు ఉంటారు. ఎవరి పర్సనల్ ఒపీనియన్స్, ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బయట నుంచి చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు అని అంటాను నేనైతే.
నా వరకు నేనైతే ఒకవేళ మాకు చిల్డ్రన్స్ కావాలి, సెకండ్ ప్లాన్ చేయాలి అన్నా కూడా ఇదే పర్ఫెక్ట్ కరెక్ట్ టైం అని ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఒక 2½ ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి ఆరుష్ తర్వాత నేను ప్లాన్ చేసినా కూడా ఆరుష్‌ని 2½ ఇయర్స్‌కే నేను ప్లే గ్రూప్‌లో జాయిన్ చేసేసాను. వాడిని స్కూల్‌కి తీసుకెళ్ళడము, వాడిని కేర్ చేయడము, వాడిని జాగ్రత్తగా చూసుకుంటూ అట్లనే మళ్ళీ సెకండ్ చైల్డ్‌ని కూడా కేర్ చేయాలి అంటే ఇంపాసిబుల్ అనమాట. నా వరకు నా ఫ్యామిలీకి సంబంధించి అత్తమ్మ సపోర్ట్ ఉండదు. అత్తమ్మ బిజీ లైఫ్, మమ్మీ కూడా బిజీ ఉంటారు. వాళ్ళెవ్వరు వచ్చి ఇక్కడ ఉండి ఒక 1 ఇయర్ అయినా చూడడానికి అవ్వదనమాట. నేను అక్కడికెళ్ళి ఉండడం కూడా జరగదు. సో, అందుకనే ఒకవేళ నేను ప్లాన్ చేసుకున్నా కూడా సెకండ్ టైమ్ ఇంత గ్యాప్ తీసుకునే ప్లాన్ చేసుకోవాల్సొచ్చేది. బట్ మాకు ఈ ఆలోచన వచ్చేసరికి ఆరుష్‌కి కావాలి అనిపించేసరికి కరెక్ట్‌గా మాకు అన్నీ సెట్ అయ్యి మంచిగా ఇదే పర్ఫెక్ట్ టైం అనిపించింది. ఎందుకంటే సింగిల్‌గా మా లైఫ్‌ని మేము లీడ్ చేసుకుంటాం కాబట్టి. అండ్ మేము చాలా బిజీ లైఫ్ ఉంటాము. ఇక్కడ 2 ఇయర్స్ నుంచి మా సిస్టర్ తేజు కూడా ఉండడం వల్ల మాకు ఇలాంటి టైంలో కూడా ఒకరికొకరికి మంచిగా హెల్ప్ అయింది. తేజు కన్సీవ్ అయినప్పుడు తనకి నేను హెల్ప్ చేయడం కానీ, లేకపోతే పాపని నేను డ్రాప్ చేయడం స్కూల్లో, మళ్ళీ నేను పికప్ చేసుకోవడం, తన డెలివరీ టైంలో నేను పిల్లలిద్దరిని క్యారీ చేయడము. ఇప్పుడు నా డెలివరీ టైంలో తేజు నా కొడుకుని అట్లనే దాని కూతుర్ని అది క్యారీ చేస్తుందనమాట. సో, ఇలా ఇవన్నీ కూడా ఆలోచించి మేము ఈ డెసిషన్ తీసుకున్నాము. ఇది పర్ఫెక్ట్ టైము మాకు కరెక్ట్‌గా. అండ్ ప్రెగ్నెన్సీ విషయానికొస్తే ప్రెగ్నెన్సీ ఆ 9 మంత్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది లైఫ్ స్టైలు. ఒక్కొక్కరి లైఫ్‌లో ఒక్కొక్కలా ఉంటుందనమాట. అందరికీ ఒకేలా ఉండాలని రూల్ లేదు. దట్ టూ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ దానికి కూడా నేనే చాలా చేంజెస్ చూశాను. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో చాలా మూడ్ స్వింగ్స్ ఉండే. స్టార్టింగ్ అయితే ఉన్నట్టుండి అప్పుడే సడెన్‌గా డల్ అయిపోతూ ఉండేదాన్ని, ఇరిటేట్ అయిపోతూ ఉండేదాన్ని. సో, అలా చాలా డిఫరెన్సెస్. బట్ నాకు ఫస్ట్ టైము చాలా ఎక్కువ వామిటింగ్స్, సెకండ్ టైం కూడా ఆల్మోస్ట్ 7th, 8th మంత్ వరకు వామిటింగ్స్ ఇప్పటికి కూడా అప్పుడప్పుడు అవుతూ ఉంటాయన్నమాట. సో, వామిటింగ్ సెన్సేషన్ నాకు చాలా ఎక్కువ, వామిటింగ్స్ చాలా ఎక్కువ ఉండే. ఫస్ట్ టైము ఉండే, ఇప్పుడు ఉండే. అలానే నాకు మా తేజుకి కూడా చాలా డిఫరెన్సెస్. అలా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎవరి పర్సనాలిటీని బట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ జర్నీలో చేంజెస్ అనేవి ఉంటాయి. సో, అందరికీ ఈజీ కాదు, అందరికీ కష్టం కాదు. కొంతమంది చాలా ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఆ ఫేస్ చేసిన దాన్ని బట్టి సెకండ్ చైల్డ్‌ని ప్లాన్ చేసుకోవాలన్నా భయపడుతూ ఉంటారనమాట. ఇంకా ఫంక్షన్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ నేను ఒక శారీ కట్టుకొని కూర్చున్నాను. అత్తమ్మ తాంబూలం ఇచ్చారు, శారీ పెట్టారు. ఆ శారీ చేయించేసుకొని మరలా నేను స్టేజ్ మీదకి వచ్చేసాను. మీకు ఈ 2 శారీస్‌లో ఏ శారీ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు ముక్కు పుడక బావుందా? బాగున్నట్లయితే కామెంట్ చేయండి. పెట్టుకున్నాను గానీ ఎప్పుడూ అంత రెగ్యులర్‌గా పెట్టుకోను కాబట్టి వెంటనే తీసేసాను. అది నాకు చాలా హర్టింగ్‌గా అనిపిస్తుందనమాట, గుచ్చుకుంటున్నట్టు. సో, అందుకనే వెంటనే రిమూవ్ చేసేసాను. జస్ట్ 1 ఆర్ 2 పిక్స్‌కి ఉంచుకొని. ఫంక్షన్ అయితే చాలా జరిగింది. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని చక్కగా ఫ్రెండ్స్‌తో చాలా మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేశాము. చాలా అనుకున్న దానికంటే చాలా జరిగింది. ఫుల్లీ సాటిస్ఫై అనమాట. నేను ఈ వీడియో రిలీజ్ చేసేసరికి నాకు ఆల్మోస్ట్ 9th మంత్ వచ్చేసింది. 7th మంత్లో నాకు శ్రీమంతం జరిగింది. 9th మంత్ వచ్చాక ఈ వీడియో రిలీజ్ అవుతుంది. నాకు డ్యూ డేట్ వచ్చేసి జూలైలో ఇచ్చారు. సో, ఫస్ట్ టైం కూడా నాకు సి సెక్షనే. ఇప్పుడు కూడా ఒక డేట్ చూసుకొని అడిగి డాక్టర్ని కన్సల్ట్ చేసి డేట్ అనేది ఫిక్స్ చేసుకొని చేయించుకోవచ్చు. సి సెక్షన్ అనేది జూలై మంత్లోనే జరుగుతుంది. బట్ ఎప్పుడు జరుగుతుంది అనేది క్లారిటీ లేదు. అండ్ జూలై మంత్లో చాలా బర్త్డేస్ ఉన్నాయి. నా హస్బెండ్‌ది, అట్లనే మా పాపలిద్దరిది, అలా చాలా బర్త్డేస్ అన్నీ కూడా జూలైలోనే ఉన్నాయి. సో, కమింగ్ సూన్ బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా కూడా వాళ్ళది కూడా జూలైలోనే ఉంటుంది. సో, జూలై మంత్ అంతా కూడా ఫుల్ బిజీ షెడ్యూల్ అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి బర్త్డేస్ హడావిడే ఉంటుంది జూలై అంటే. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకు రీచ్ అవుతాయి.
వీళ్ళందరూ కూడా మమ్మీ హాస్టల్ దగ్గర ఉన్న స్టాఫ్ అనమాట. ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా కూడా నిజంగా వీళ్ళ ప్రేమ, ఆప్యాయత ఎంత మంచిగా ఇంట్లో రిలేషన్ తీసుకొచ్చినట్టు ఒక సారీలాగా తేజుకి కూడా అట్లనే తీసుకొచ్చారు. ఆ ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి చక్కగా అట్లా డెకరేట్ చేస్తారనమాట. నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఎలాంటి రక్త సంబంధం లేకుండా జస్ట్ ఒక పరిచయం ద్వారా అంత ప్రేమను చూపిస్తారు కొంతమంది అయితే. లిటరలీ నేను చాలా బిజీగా ఉంటాను. బిజినెస్, యూట్యూబ్, ఆరుష్ని క్యారీ చేయడము అండ్ మేము ఇక్కడ ఇండివిజువల్గా ఉంటాం కదా. సో మా బిజీ లైఫ్లో మేము చాలా బిజీ ఉంటాము. కానీ వైజాగ్లో కూడా ఎంతమంది వచ్చి నాకు స్వీట్స్, ఫ్రూట్స్ పలకరించడానికి వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించదు అనమాట. రెగ్యులర్గా నేను అందరితో అంత డీప్గా అంటే నా బిజీ షెడ్యూల్లో హాయ్ హలో అంతవరకే తప్ప మరీ అంత ఎక్కువ బాండింగ్ అయితే ఎవరితో ఉండదు. బట్ వాళ్ళు చాలా ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించారు. నా సెకండ్ ప్రెగ్నెన్సీలో అది నేను చూశాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించేది. వైజాగ్లో అయితే నాకు ఒక తెలిసిన ఆంటీ ఉన్నారు. ఎప్పుడు వెళ్ళినా పాప హాయ్ అని చెప్పి మాట్లాడతారు. నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఆవిడ 2-3 టైమ్స్ వచ్చి నన్ను మీట్ అయ్యారనమాట. అండ్ నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా. నేను యూట్యూబ్ మెయిన్ చాలామంది చాలా పర్పస్గా పెడుతూ ఉంటారు, మనీ కోసము లేకపోతే ఒక ప్యాషన్ అని అట్లా అని. కానీ నేను ఎక్కువ ఆల్మోస్ట్ నా మెమరీస్ అన్నీ కూడా ఇందులో షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటాను ఎక్కువ అనమాట. ప్రతిదీ షేర్ చేసినప్పుడు అది కొన్ని ఇయర్స్ తర్వాత పిల్లలు చూసినా లేకపోతే మనం చూసుకున్నా కూడా ఆ టైంలో అలా చేసాం కదా అని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని ప్రతి అకేషన్ని నేను యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉంటాను ఎక్కువ. ఆంటీ నేను ఎక్కడ ఏ ఫుడ్ ఇష్టంగా తింటానో ఆ వీడియోస్ చూసి అక్కడికి వెళ్ళి నా కోసం తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇంటికి వచ్చి పాప నువ్వు మొన్న ఫలూడా దగ్గరికి వెళ్ళావు కదా, అక్కడ నువ్వు ఇంట్రెస్ట్గా తింటావు కదా, సో అందుకని అక్కడి నుంచి తీసుకొచ్చాను ఇదే అని చెప్పినప్పుడు నాకు లిటరలీ చాలా హ్యాపీగా అనిపించేది. ఎంత ప్రేమ ఏంటి అని చెప్పేసి అనిపించదు అనమాట. అలానే డైలీ హాయ్ అని అట్లా మాట్లాడుకునే అంత బాండింగ్ కూడా కాదు, కానీ నా మీద చాలా ప్రేమ చూపించారు వైజాగ్లో ఉన్న వాళ్ళైతే. నిజంగా చాలామంది ఇంటికి వచ్చి జస్ట్ హాయ్ హలో అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడేటోళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చి చక్కగా పలకరించి మంచిగా నేను ఏమి ఇష్టంగా తింటానో అన్న యూట్యూబ్ ఛానల్లో చూసి మరీ తీసుకొచ్చి ఇచ్చారు. హోమ్ మేడ్ కానివ్వండి, కొనుక్కొచ్చినవి కానివ్వండి. అది నేను తింటానా లేదా అనేదానికంటే అందులో వాళ్ళ ప్రేమను చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. ఇంత ప్రేమ ఉందా ఇక్కడ నా మీద వీళ్ళకి అని చెప్పి అనిపించేది అనమాట. రియల్లీ చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో ద్వారా మీకు నేను పర్సనల్గా చెప్పినా కూడా అది నాకు అలా మనసులో ఉండిపోయినాయి. మీరు కొన్ని నాకు చెప్పిన మాటలు తీసుకొచ్చి చూపించిన ప్రేమ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ వీడియోలో ఎందుకో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ నా కస్టమర్స్ కూడా చాలామంది అంటే నాకు వాళ్ళతో అంత ర్యాపో లేకపోయినా హాయ్ మేడం క్రీమ్ కావాలి వస్తున్నాము అని చెప్పి వచ్చేసి జస్ట్ క్రీమ్ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. కింద గేట్ దగ్గర నుంచే వెళ్ళిపోయేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా చాలా ప్రేమ అనమాట. ఈ యూట్యూబ్ చూసి, స్టేటస్లు చూసి, వాట్సాప్లో సో నేను కన్సీవ్ అయ్యాను, నేను క్యారింగ్ అని తెలిసి స్వీట్స్, ఫ్రూట్స్, కొంతమంది అసలు హలో మేడం అని చెప్పేసి వెళ్ళిపోయి రెస్పెక్ట్ఫుల్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంటి వరకు రాని వాళ్ళు కూడా జస్ట్ కిందనే గేట్ దగ్గర పెట్టేసి మేడం ఏమనుకోకండి కొంచెం తీసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రేమను చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది అనమాట. ఇంత ప్రేమ వీళ్ళకి అని చెప్పి ఆ ప్రేమని, ఆ ఎఫెక్షన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా నేను మర్చిపోకూడదు అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. లిటరలీ చాలా లాట్స్ ఆఫ్ లవ్ ఇచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడే మనల్ని ఎంత వాళ్ళు ప్రేమిస్తున్నారు అనేది అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో షార్ట్స్ కోసం పాపం బిట్టునైతే చాలా కష్టపెట్టారు కెమెరామ్యాన్స్. 1కి 10 సార్లు బ్యాంగిల్స్ వేయించి, 1కి 10 సార్లు బొట్టు పెట్టించి మొత్తానికి అయితే మంచిగా క్యాప్చర్ చేశారు. ఇది నేను శివ స్టూడియోలో చేయించుకున్నాను భీమవరంలో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో లైక్ శివ స్టూడియో ఎప్పటి నుంచో ఉంది. నేను చాలామందిని కాంటాక్ట్ చేశాను కానీ ఎందుకో ప్రైసెస్ అయితే లో ఉండే కానీ సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఎక్కడో కొంచెం మిస్ అవుతున్నట్టు అనిపించేది. బట్ శివ స్టూడియోలో కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా మనకి పర్ఫెక్ట్గా టైంకి ఇచ్చేస్తారు. ఇప్పటి కాలంలో ఫోటో ఆల్బమ్స్ ఏమైనా చేయించుకుంటుంటే 1 ఇయర్కి, ఒకవేళ శ్రీమంతం అయితే కనుక మళ్ళీ ఫస్ట్ బర్త్డే బేబీకి జరిగే వరకు కూడా ఆల్బమ్స్, వీడియోస్ ఇవ్వని వాళ్ళు ఉన్నారనమాట. పాపం నేను శివ స్టూడియో ఆయన్ని అడిగేశాను ఇట్లానే ఫేస్ మీద, కొంచెం వాళ్ళు ఫీల్ అయినా 1-2 వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుందండి ఫోటోగ్రాఫర్స్కి అని కూడా అన్నారు. కానీ చాలా బాగా చేశారు. చాలా తక్కువ టైంలో
చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. నాకు మా తేజుకి చాలామంది దిష్టి పెడుతూ ఉంటారు. మీ ఇద్దరు ఇన్ని ఇయర్స్ నుంచి పక్కపక్కనే దగ్గరగానే ఉంటున్నారు కదా! మీకెప్పుడు క్లాషెస్ రావా? మీకెప్పుడు డిస్టర్బెన్స్‌లు రావా? గొడవలు అవ్వవా? అని అడుగుతుంటారు. అస్సలు రావు అని కాదు. ఏదన్నా చిన్నది వచ్చినా కూడా మేమిద్దరం అడ్జస్ట్ అయిపోతామనమాట. నేను స్పెషల్ స్టిల్స్ తేజుతోటి కావాలని చెప్పి మరీ తీయించుకున్నాను. ఇంకా చాలులే అంటున్నారు బిట్టు అయితే. ఎందుకంటే పక్కపక్కనే ఉన్నా డైలీ మీట్ అవుతున్నా కూడా గంటలు ఫోన్లో మాట్లాడుకుంటుంటాం. మా కాన్వర్జేషన్ ఇద్దరం ఇంట్లోనే ఉంటున్నా కూడా బిజినెస్ చేస్తూ ఉంటాము. బిజినెస్ కాల్స్ ఎక్కువ మాట్లాడతాము, చాటింగ్ ఎక్కువ చేస్తాము. అట్లనే ఫ్యామిలీ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. చిన్నప్పుడు కంటే కూడా మాకు తేజు వైజాగ్ వచ్చాక మా ఇద్దరు ర్యాపో కానీ బాండింగ్ కానీ చాలా పెరిగింది. చాలామంది దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్లు వస్తాయి అనుకుంటారు. ఫ్యామిలీ పరంగా కానీ పిల్లల విషయంలో కానీ మాకు ఎక్కువ పిల్లల విషయంలోనే ఇద్దరు కలిసినప్పుడు కొట్టుకుంటుంటారు. దానికి ఇరిటేట్ అవుతాం కానీ మాకైతే ఏమీ అంత డిస్కషన్స్ జరగవు అనమాట. కానీ మొత్తానికి అయితే చాలా మంచి బాండింగ్. బిఫోర్ మ్యారేజ్ కంటే ఆఫ్టర్ మ్యారేజే మా బాండింగ్ బాగుంది. ఎప్పటికీ మేము ఇలానే ఉండాలి, ఎవరి దిష్టి తగలకూడదు అని కోరుకుంటాను నేను. ఇంకా మమ్మీ విషయానికి వచ్చేసరికి చిన్నప్పుడు మొత్తం కూడా ఒక బొమ్మరిల్లు ఫాదర్ లాగా బొమ్మరిల్లు మదర్ అనమాట మా మమ్మీ. ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో బొమ్మరిల్లు మదరే యాక్సెప్ట్ చేయరు మేము చేసే ప్రతిదాన్ని. కానీ కొంచెం పిల్లలు పుట్టి ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక ఇప్పుడు కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. మంచిగా సిస్టర్స్ లాగా అలా కలిసిపోతాము. ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటాము. మొత్తానికి మీరు నాకు పాప పుడుతుంది అనుకుంటున్నారా, బాబు పుడతాడు అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. ఒకవేళ యూట్యూబ్లో కామెంట్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. వాట్సాప్కైనా వచ్చి కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో లింక్ అయినా కూడా ఉంది కదా డిస్క్రిప్షన్లో, దానిలో అయినా కూడా పర్సనల్గా కామెంట్ చేయండి.
ఎందుకంటే చాలామంది యూట్యూబ్‌లో కామెంట్ చేయడానికి వాళ్ళకి షై ఫీల్ సంథింగ్ ఏమో తెలీదు. నాకు చాలా మెసేజెస్ వరకు తెలిసిన వాళ్ళందరూ గానీ, క్లయింట్స్ కానీ అందరూ నాకు వాట్సాప్‌లోనే మెసేజ్ చేస్తూ ఉంటారు. సో, అక్కడ పెట్టొచ్చు కదా! అంటే ఎందుకు మీకు తెలియడం కోసం మీకు పెట్టాము అని అంటారనమాట. సో, మీకు వీలైతే యూట్యూబ్‌లో కామెంట్ చేయడానికి 100% ట్రై చేయండి. లేదు అంటే గనక వాట్సాప్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ కామెంట్ చేయండి. మీరు బాబు అనుకుంటున్నారా? పాప అనుకుంటున్నారా? అనే విషయాన్ని కామెంట్ చేసి నాకు తెలియచేయండి. యాక్చువల్‌గా ఈ బేబీ షవర్ ఫంక్షన్ అనేది ఎలక్షన్‌కి ముందు జరిగింది. సో, అప్పుడు అనిపించిందనమాట పోలింగ్ పెడదాము అని చెప్పేసి బాయ్ ఆర్ గర్ల్ అనేది. బట్ అంత టైం లేదు. అది ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది నేను. జస్ట్ కొంచెం ముందే ఐడియా వచ్చింది. అది చేయడానికి నాకు పాసిబుల్ అవ్వలేదనమాట. సో, అందుకనే యూట్యూబ్‌లో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయమని అడుగుతున్నాను మిమ్మల్ని. సో, మీ ఒపీనియన్‌ని మీరు నాతో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మా ఇద్దరు బుడ్డోళ్ళు చక్కగా ఫ్లవర్స్ ఇచ్చి మంచి మంచి స్టిల్స్ దిగారు. నేను స్ట్రెయిన్ అయిపోయి నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా కూడా పాపం కెమెరామెన్స్‌ని విసిగించేసారంట. మాకు ఈ స్టిల్ తీయి, ఆ స్టిల్ తీయి, ఈ వీడియో క్లిప్ తీయండి అని చెప్పేసి. సో, తర్వాత వచ్చి వాళ్ళిద్దరూ ఫుల్ ఆడేసుకుంటున్నారు కెమెరామెన్స్‌ని స్టిల్స్ తీయమని చెప్పేసి అని లోపలికొచ్చి ఎవరో చెప్పారు. మొత్తానికి అయితే మా ఫ్యామిలీ అందరం కూడా మంచిగా చక్కగా ఒక మంచి పిక్ తీసుకున్నాము. ఇక్కడ నేను మీ అందరి కోసం కొన్ని వీడియో క్లిప్స్‌ని యాడ్ చేస్తున్నాను. నేను 4థ్‌న అత్తమ్మ వాళ్ళ ఇంట్లో శ్రీమంతం అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసామనమాట. నెక్స్ట్ డే ఫంక్షన్ హడావిడంతా కనిపిస్తుంది మా గుమ్మంలో. పొద్దున్నే తేజు వాళ్ళు నైబర్స్ అందరిని ఇన్వైట్ చేయడానికి, బొట్లు పెట్టడానికి వాణి, తేజు వెళ్లారు. ఈవినింగ్ వచ్చేసి డెకరేషన్ స్టార్ట్ చేసేసారనమాట. డెకరేషన్ వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయని చెప్పి నా ఫోన్ తీసుకొని కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశారు మా రవి గారు. అలానే ఇక్కడ నేను జడ వేయించుకుంటున్నాను. లైఫ్‌లో నేను ఇప్పటివరకు ఎప్పుడు మేకప్ అనేది వేసుకోలేదు. మ్యారేజ్‌కి కానివ్వండి, ఎప్పుడు కూడా ఓన్లీ లిప్‌స్టిక్ పెట్టుకుంటాను. బట్ జడలు వేయించుకోవడం అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో, అమ్మ గృహప్రవేశానికి కూడా నేను బ్యూటీషియన్‌తో జడ వేయించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు శ్రీమంతానికి కూడా అనమాట.
భీమవరంలో చాలా మందిని కాంటాక్ట్ చేశాను. బట్ ఇంత నీట్‌గా ఈ ప్రైస్‌కి ఎవ్వరు కూడా చెయ్యరు. నేను బల్ల గుద్ది చెప్పగలననమాట. సో, వాళ్ళు వేసిన జడలు పెట్టినప్పుడు అవి అంత నీట్‌గా లేవు. బట్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ చెప్పారు. నాకు ఈ బ్యూటీషియన్ నేమ్ ఐడియా లేదు. నేను కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఒకసారి ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే గనక బ్యూటీ సర్వీసెస్ ఆవిడని కాంటాక్ట్ చేయండి. చాలా బాగా వేశారు జడ అయితే. ఇవి ఫ్లవర్స్ మాకే తెచ్చుకోమని చెప్పారు. అన్‌సీజన్ అంట ఫ్లవర్స్ అసలు దొరకవంట. భీమవరం మొత్తంలో ఒక షాప్‌లో మాత్రమే, అది కూడా 3:30కి అయితే మాత్రమే ఇవ్వగలమని చెప్పారు. సో, ఆ ఫ్లవర్స్ కోసం వెయిట్ చేసి మొత్తానికైతే ఫ్లవర్స్ సంపాదించాము. మనకి కెమెరా వెనకాల ఉన్న కష్టాలని చూస్తున్నారు కదా! ఎవరో నా దాంట్లో క్లిప్స్ తీసి ఉంచారనమాట. సో, అవి నాకు మెమరబుల్‌గా ఉంటుంది కదా అని చెప్పి ఇంక్లూడ్ చేశాను. కెమెరా వెనకాల చాలా కష్టాలే ఉంటాయి. ఇక్కడ సారీ ప్యాక్ చేస్తున్నారు. ఫంక్షన్‌కి ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ ఒక రకమైన సారీని ప్యాక్ చేశారు. మళ్ళీ అందరినీ అన్ని ఫంక్షన్స్‌కి ఇన్వైట్ చేయలేం కదా! శ్రీమంతం అంటే కొంతమంది లేడీస్‌ని మాత్రమే ఇన్వైట్ చేయగలుగుతాము. కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే ఇన్వైట్ చేయగలుగుతాము. బట్ అమ్మకి బిజినెస్ పర్పస్ చాలా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, సో, మళ్ళీ నెక్స్ట్ డే కొన్ని ప్యాక్ చేశామన్నమాట. మమ్మీ చర్చ్‌కి వెళ్తారు. సో, వాళ్ళందరికీ పంపించడానికి మళ్ళీ ఇంకొక రకమైన సారీని ప్యాక్ చేసాము. మళ్ళా వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్‌లో ఇవ్వడానికి కొన్ని ప్యాక్ చేసాము. ఫంక్షన్‌కి వచ్చిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా పంపించాము. ఇలా నా శ్రీమంతం వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.